పిచ్చివాడి చేతిలో రాయి అంటే పాకిస్తాన్ వాడి చేతిలో అణువస్త్రం. సో దీనిని పదే పదే నేను భారత్పై వాడతాను అంటే మొన్న పహల్గామ్ దాడులు జరిగాయి. భారత్ పాకిస్తాన్పై యుద్ధము ప్రకటిస్తే అంటే ఒక రెడ్ లైన్ అని పెట్టుకున్నాడండి. దీని ప్రకారం మీరు చూశారనుకోండి, మీరు మాకు రావలసిన నీరు ఇండస్ వాటర్ ట్రీటీ, సో ఇక్కడ మీరు గేట్లు మూసివేశారు అంటే మీపై అణువస్త్రాలు వాడతాము. అలాగే మీరు ఒకవేళ మా మేజర్ సిటీస్ను టార్గెట్ చేస్తే భారత్పై న్యూక్లియర్ వెపన్స్ వాడగలము. ఇక మా కరాచీ పోర్టు జోలికి వస్తే అప్పుడు కూడా ఈ అణువస్త్రాలు సిద్ధముగా, అంటే ఏం జరిగినా భారత్ వైపు నుంచి ఒక రిటాలియేషన్ ఉంటుంది అని వాడికి అర్థమైతే వెంటనే అణువస్త్రాలు. ఒకవేళ నేను వాడలేకపోతే మా తీవ్రవాదులు ఉన్నారు, వాళ్ళు మీ నగరాలపైన ఈ న్యూక్లియర్ వెపన్స్ వాడతారు. సో ఒక రకమైన బెదిరింపు అనేది పాకిస్తాన్ చేస్తూ వస్తాడు. కాబట్టి భారత్ ఏ రోజు కూడా అంటే సడన్గా వీడు ఒక పిచ్చివాడు ఏదో చేశాడు అనుకోండి, తీవ్ర స్థాయిలో ప్రాణ నష్టము కదా, కాబట్టి ఎందుకులే వీడితో అని చెప్పి మనం ఆగిపోవడం. కానీ మోదీ గారు వచ్చాక ఏమంటే వీడు ప్రతిసారి ఈ న్యూక్లియర్ బ్లాక్మెయిల్ అంటాడు, దీనిని నేను న్యూక్లియర్ బ్లఫ్ అని అంటున్నాను, ఏది వాడమనండి చూద్దాం. సో ఇలాగ ఉంటుంది ఈయన ఆర్గ్యుమెంట్. సో యూరీ సర్జికల్ స్ట్రైక్స్ చేశారు, న్యూక్లియర్ వెపన్స్ అన్నాడు, చేయలేకపోయాడు. తరువాత బాలాకోట్ దాడులు, లిటరల్గా పాకిస్తాన్లోకి వెళ్ళి మనం అటాక్స్ చేసి వెనక్కి వచ్చాము, అప్పుడు మీకు అణువస్త్రాలు అన్నాడు, వాడలేకపోయాడు. సో మొన్నటికి మొన్న పహల్గామ్ ప్రతీకారము అని చెప్పి 9 టెర్రర్ క్యాంప్స్, 11 వాడి ఎయిర్ బేసెస్. మరి ఇప్పుడు పాకిస్తాన్ వాడు అణువస్త్రాలు మనపై ఎందుకు వాడడం లేదు? సో మీకు ఇది చాలా పెద్ద ప్రశ్న. మీకు టామ్ కూపర్ అని చెప్పి ఒక వరల్డ్ ఫేమస్ వార్ అనాలిసిస్ట్, చాలా పెద్ద వ్యక్తి, అద్భుతమైన విశ్లేషణ చేయగలిగిన వ్యక్తి. సో ఈయన్ని ఇదే ప్రశ్న అడిగారు, ఇప్పుడు పాకిస్తాన్ వాడు భారత్పై అణువస్త్రాలు వాడవచ్చు కదా అంటే ఆయన కొన్ని షాకింగ్ నిజాలు చెప్పారు. ఆయన ఎట్లా చెప్తున్నారు అంటే భారత్కి పాకిస్తాన్కి ఎటువంటి సంబంధము లేదండి. భారత్ ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు తీవ్రవాదులను టార్గెట్ చేయాలి, వాళ్ళ టెర్రరిస్టు క్యాంపులను ధ్వంసము చేయాలి అని అనుకున్నారు. ఇలాగ 100 మందికి పైగా తీవ్రవాదులను వాళ్ళు లేపేశారు. కానీ పాకిస్తాన్ వాడు అనవసరంగా తన మిజైళ్ళు, తన డ్రోన్లు భారత్ పైకి పంపించాడు. సో ఇప్పుడు ఏమైంది, భారత్ పాకిస్తాన్ని టార్గెట్ చేసింది. టార్గెట్ చేస్తున్నప్పుడు మీకు ఎన్నెన్నో ప్రాంతాల మీద తీవ్ర స్థాయిలో వీళ్ళు దాడులు చేశారు. పాకిస్తాన్ వాడి తట్టుకోలేక షాహీన్ బాలిస్టిక్ మిజైల్స్ 2 మిజైల్స్ భారత్పై సంధించాడు. సో ఇప్పుడు మేము ఏంటో చెప్తాము అని చెప్పి, అంటే ఎస్కలేషన్ జరిగింది. సో దీని రిజల్ట్స్ ఏమిటి అంటే భారత్ నేరుగా రావెల్పిండిలో ఉండే పాకిస్తాన్ మిలిటరీ బేసెస్ పైన చాలా పెద్ద లెవెల్లో దాడులు చేశారు, వీళ్ళు బ్రహ్మోస్ వాడారు. సో దీని రిజల్ట్ ఏమిటి, కొన్ని గంటలలో మీకు మోదీ గారిని అడిగితే 22 అవర్స్లో $7 బిలియన్ వర్త్ ఆఫ్ పాకిస్తాన్ మిలిటరీ అసెట్స్ తుక్కయ్యాయి. $7 బిలియన్ అంటే ఈ నష్టాన్ని మీరు అంచనా వేయండి. సో ఇప్పుడు ఏమైంది అంటే మీకు ఏకే భారతి వాళ్ళ ఎయిర్ మార్షల్, మేము నూర్ఖాన్ బేసెస్ మీద దాడులు చేసాము, వాస్తవమే, ఇక్కడ వీళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీ ఉన్నట్టుగా మాకు తెలియదు అని చెప్పి ఈయన చెప్పారు. కానీ టామ్ కూపర్ ఏమంటున్నారు అంటే ఇందులోనే అసలైన ట్విస్ట్ ఉంది. అంటే ఒక దేశము తన వద్ద ఎన్ని అణువస్త్రాలు ఉన్నాయి, వాటిని ఎక్కడెక్కడ అంటే ఏ లొకేషన్స్లో వీళ్ళు భద్రపరిచారు అనేది ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి చెప్పాలండి. భారత్ ఇలాంటి ఒక డాక్యుమెంట్ని వీళ్ళు సబ్మిట్ చేస్తారు, పాకిస్తాన్ వాడు కూడా ఇచ్చాడు. అంటే ఇంకా చెప్పాలంటే భారత్ పాకిస్తాన్కు ఇవ్వాలి, పాకిస్తాన్ వాళ్ళు భారత్కి ఇవ్వాలి. కానీ పాకిస్తాన్ అంటేనే అబద్ధాలు కదా, ఎందులో కూడా వాడికి నీతి నిజాయితీ ఏమీ ఉండదు. కాబట్టి వాడు ఏం చేశాడు అంటే తన వద్ద ఉండే అణువస్త్రాలనంతా కూడా
ఎలాగో రావెల్పిండిలో వాళ్ళ మిలిటరీ హెడ్ క్వార్టర్స్ ఉంది కదా, దీని పక్కనే, అంటే దీన్నే కిరాణా హిల్స్ అంటారు, చక్లాలా బేసిన్ అంటారు, ఇక్కడికి తీసుకువచ్చి దాచిపెట్టి ప్రపంచాన్నే మోసం చేశాడు. అంటే మీకు కిరాణా హిల్స్లో వాడి అణు అస్త్రాలు ఉన్నట్టుగా భారత్కి చెప్పలేదు, ప్రపంచానికి కూడా వాడు చెప్పకుండా దాచిపెట్టాడు. సో దీనిని అవకాశంగా తీసుకొని భారత్ నేరుగా తమ బ్రహ్మోస్తో ఇదే ప్రాంతంలో దాడి చేశారు. అడిగితే మాకు తెలియదే ఇలాంటి ఒక ఫెసిలిటీ ఉందా, ఈ లొకేషన్లో వాళ్ళ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయా, మాకు ఐడియా లేదని అన్నప్పుడు పాకిస్తాన్ వాడు ఏం చెప్పగలడు? ఇక్కడ ఉంది అని చెప్తాడా? చెప్పలేడు కదా, అబద్ధం ఆడాడు, ప్రపంచాన్ని మోసం చేయాలనుకున్నాడు. కాబట్టి ఇక్కడ తన న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇందులో నుంచి న్యూక్లియర్ రేడియేషన్ వచ్చింది, ఇలాంటివి ఏవి కూడా చెప్పలేని పరిస్థితిలో పాకిస్తాన్ వాడు దొరికిపోయాడు. అంటే ఎలాంటి ఒక అన్ప్రొఫెషనల్ మిలిటరీ అంటే మీ దగ్గర ఉండే యావత్ ఆయుధాలను ఒక దగ్గరికి తీసుకొచ్చి ఎవరైనా పెడతారా? అంటే అంటారు చూసారా, ఆల్ ద ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అంటారు చూసారా, అలాగా రావెల్పిండిలో తన హెడ్ క్వార్టర్స్ ఉంది, ఇక్కడ నుంచి భారత్ మీద దాడులు చేయడం చాలా ఈజీ అని అనుకొని వాడి అణు అస్త్రాలనంతా కూడా ఈ పర్టిక్యులర్ నూర్ బేస్ అనబడే ఇక్కడ ఈ కిరాణా హిల్స్ వద్ద దాచిపెట్టాడు. సరిగ్గా మీకు ఎంట్రీ పాయింట్ ఎగ్జిట్ పాయింట్ వద్ద భారత్ చాలా పెద్ద దాడులు చేయడంతో ఒక్కసారిగా భయపడిన వాడు ఇమీడియట్గా ఇప్పుడు వీడేం చేస్తున్నాడంటే రావెల్పిండిలో ఉండే తన అణు అస్త్రాలనంతా కూడా ఇస్లామాబాద్కి అటువైపు తరలించే ప్రయత్నాల్లో ఉన్నాడు. వాడి హెడ్ క్వార్టర్స్నే ఇక్కడి నుంచి తీసేద్దాము ఈ ఆలోచనలో ఉన్నాడు. మొత్తానికి వాడు 7 బిలియన్ అమెరికన్ డాలర్స్ని పోగొట్టుకొని పచ్చి అబద్ధాలు, అంటే ఒక దొంగకు తేలు కుట్టింది అనుకోండి, అరవలేడు కదా, అలాంటి పరిస్థితిలోనే పాకిస్తాన్ చిక్కుకుపోయిందని చెప్పి టామ్ కూపర్ చాలా పెద్ద నిజాన్ని బయట పెట్టాడు. ఆయన ఇంకా ఒక అద్భుతమైన అబ్జర్వేషన్, పాకిస్తాన్ వద్ద అణు అస్త్రాలు ఉన్నాయి కానీ వాళ్ళు న్యూక్లియర్ పవర్ కాదు, ఈ అస్త్రాలను వాడే కెపాసిటీ వాళ్ళ వద్ద లేదు. టోటల్గా భారత్ దీన్ని డిజేబుల్ చేసింది. భారత్ యథేచ్ఛగా వాళ్ళు తలచుకున్నప్పుడు పాకిస్తాన్ మీద దాడులు చేయగలరు, కానీ పాకిస్తాన్ ఒక అణు అస్త్రాన్ని కూడా భారత్పై వాడలేరు. అలాంటి ఒక సిట్యువేషన్ ఇన్నేళ్ల పాటు వాడి న్యూక్లియర్ బ్లఫ్, న్యూక్లియర్ బ్లాక్మెయిల్ అనేది ఇవాళ ప్రపంచం ముందు ఇట్లా దొరికిపోయింది. వాడు ఏమీ చెయ్యలేడని భారత్ మళ్ళీ ప్రూవ్ చేసింది. మరి ఇప్పుడు పాకిస్తాన్ వాడు తన వద్ద ఉండే న్యూక్లియర్ ఆయుధాలతో ఏం చెయ్యగలడు అంటే ఏమీ చెయ్యలేడు. ఇన్నేళ్ల పాటు ఉత్తినే బెదిరిస్తున్నవాడు ఇవాళ భారత్ దెబ్బకు క్లియర్గా నా వద్ద ఉండే అణు అస్త్రాలు నిరుపయోగము, నేను వీటిని వాడలేను, నా వద్ద అస్త్రాలు ఉన్నాయే కానీ నేను ఒక న్యూక్లియర్ పవర్ కాదు అని క్లియర్గా ప్రపంచానికి చెప్పేశారు అని ఒక చాలా పెద్ద నిజాన్ని. అంటే ఎందుకు మనము రావెల్పిండి వద్ద ఈ మిలిటరీ హెడ్ క్వార్టర్స్ వద్ద కిరాణా హిల్స్లో దాడులు చేసాము, చెయ్యాల్సిన అవసరము ఏమిటనే దాన్ని క్లియర్గా టామ్ కూపర్ హిందుస్థాన్ టైమ్స్కి ఇచ్చిన ఒక ఆర్టికల్లో, ఒక ఇంటర్వ్యూలో క్లియర్గా ఈ వివరాలన్నీ ఈయన చెప్పాడు. మరి అలాంటప్పుడు ఇవాళ కూడా మనం పాకిస్తాన్ని ఒక న్యూక్లియర్ పవర్గా చూడడం అనేది ఎంత ఒక పిచ్చి ఆలోచన. ఆయుధము ఉంది అంటాడు, రాయి ఉంది అంటాడు, నేను పిచ్చివాడిని అంటాడు, కానీ ఈ పిచ్చివాడు ఈ రాయిని మన మీద విసరలేడు. ఇదే ఇందులో ఉండే నిజము. మరి ఇంతంత పెద్ద నిజాలు బయటపడుతున్నప్పుడు మన యొక్క రెస్పాన్స్ ఎలా ఉండాలి, మన ఫీలింగ్స్ ఎలా ఉండాలి, ఒక్కసారి ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.